परमेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। आयात वरदा देवी त्रक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसां माता ब्रह्मयोनिं नमोस्तुते। ओं भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओं भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओं भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओं श्री శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః। ఈ ధనిష్ట మెడిటేషన్ మనము పరమ గురువుల యొక్క ఆశీస్సులతో ప్రతి నెలా చేసుకుంటున్నాం. ధనిష్ట అనేది మనందరికి తెలిసిందే, అదొక నక్షత్రం. ఆ నక్షత్రం పర్టికులర్ గా మాస్టర్ సివివి యొక్క జన్మ నక్షత్రం. మనందరం కూడా మన జన్మ నక్షత్రాలని చాలా ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. ఆ జన్మ నక్షత్రం యొక్క సింబల్ ఏంటి, దాని యొక్క ఆరిజిన్ ఏంటి అంటే జనరల్ గా ఏమనిపిస్తుంది అంటే ఆస్ట్రాలజీ తెలుసుకోవాలి, నక్షత్రానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అనిపిస్తుంది. కానీ ఆస్ట్రాలజీ అనే దానికన్నా ఈసోట్రిక్ ఆస్ట్రాలజీ అనే ఆస్పెక్ట్ లో గన మనం వెళ్ళగలిగితే అసలు నక్షత్రం అంటే ఏంటి, అసలు నక్షత్రం యొక్క ఎక్స్పాన్స్ ఏంటి, ఒక నక్షత్రాన్ని కాన్స్టలేషన్ అంటారు. కాన్స్టలేషన్ ఇప్పుడు సూర్యుడు ఒక నక్షత్రం అని చెప్పచ్చు, ఒక కాన్స్టలేషన్. కానీ నక్షత్రం అని చెప్పచ్చు అంతే, బట్ ఇట్ ఈస్ ఎ ప్లానెట్ మన ఏన్షియంట్ విజ్డమ్ ప్రకారము. అలాగే అంటే నక్షత్రం అంటే ఏంటంటే మన భాషలో చెప్పుకోవాలి అంటే విచ్ గివ్స్ లైట్ టు మెనీ అదర్ శాటిలైట్ ప్లానెట్స్, అది నక్షత్రం. అలాగే కాన్స్టలేషన్ అంటే దాని కింద ఎన్నో రకాలైన ఇలాంటి సోలార్ సిస్టమ్స్ ఉండొచ్చు. ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ అనొచ్చు. కాన్స్టలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్. ఒక స్టార్ మళ్ళీ సూర్యుని స్టార్ అనొచ్చు, కానీ దాన్ని ప్లానెట్ గా చూస్తున్నారు. అలాగా మనం కాస్మాస్ లో కనుక మనం తొంగి చూస్తే మన జోడియాక్ సైన్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ఆ సైన్ ని మీరు అర్థం చేసుకోవాలి. జోడియాక్ సైన్ ని అది ఎలా ఏర్పడిందంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టార్స్ ని ఒక్కొక్క షేప్ లో ఋషులు దర్శించి దానికి మన ఎర్త్ ప్లానెట్ కి ఉన్న లింక్ ని జ్యోతిష్య శాస్త్రంగా రచించారు. అది ఒకసారి మనం క్లియర్ గా డిస్కస్ చేసుకోవాలి. ఆకాశంలో ఉండే నక్షత్రాల గుంపు ఒక జోడియాక్ సైన్ లాగా దర్శించారంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటక రాశి అంటే మనము ఏం చూస్తాము, ఒక తేలును చూస్తాము, స్కార్పియాన్ చూస్తాము. స్కార్పియాన్ షేప్ లో ఆ నక్షత్రాల గుంపు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. అలాగా వాళ్ళు కాస్మాస్ లో జరిగే ఈవెంట్స్ ని ఒక యానిమల్స్ రూపంలో, ఒక ఇన్సెక్ట్స్ రూపంలో, ఒక హ్యూమన్ రూపంలో, ఒక మనం వాడే పనిముట్టుల రూపంలో, తులారాశి అంటే సింపుల్ బ్యాలెన్స్ అలాగా చూపించారు. అంటే మన ఏన్షియంట్ విజ్డమ్ ఎంతో పురాతనమైనది. ఈ జాతక చక్రాలు, ఈ జ్యోతిష సైన్స్, ఆస్ట్రాలజీ సైన్స్ ఇవన్నీ బాగా అధ్యయనం చేశారు. మరి భారతదేశంలోనే చేశారా అంటే భారతదేశంలోనే కాదు, ఈజిప్షియన్ టెంపుల్స్ లో కూడా ఇదే ఆస్ట్రాలజికల్ సైన్స్ ఉన్నాయి. చాలా చోట్ల కూడా ఇదే ఆస్ట్రాలజికల్ సైన్స్ ఉన్నాయి. మరి ఎప్పుడు ఎన్ని వేల సంవత్సరాల కిందట ఈ తులారాశికి ఈ సింబల్ ఇచ్చారు, లేకపోతే పీసెస్ కి ఫిష్ సింబల్ ఇచ్చారు అనేది గాడ్ ఓన్లీ నోస్. అంత పురాతనమైన అద్భుతమైన జ్యోతిష్య శాస్త్రం అది. దాన్ని కరెక్ట్ గా మనం అధ్యయనం చేయగలిగితే మన ప్లానెటరీ మూవ్మెంట్ ఇంకా మన సంగతి వదిలేసేయండి. ఇంకా మనము ఒక రెస్పాన్సిబిలిటీస్ అయిపోయినాయి. మన పిల్లల సంగతి వాళ్ళు చూసుకుంటారు. ఇక వాళ్ళు జ్యోతిష్ శాస్త్రం నమ్ముతారు, లేకపోతే లేదు. మనం వాళ్ళ కోసం ఎప్పుడైనా జ్యోతిష శాస్త్రం దగ్గరికి వెళ్ళి ఏదో వాళ్ళ మ్యారేజెస్ వాళ్ళ ఏదో చూసుకుంటాం. బట్ వాట్ అబౌట్ అవర్ ఓన్ స్పిరిచువల్ ఫ్యూచర్, అది కొంచెం మనము ఈ ప్లానెటరీ అలైన్మెంట్ ఇలాంటి నక్షత్రాలకు సంబంధించిన ధ్యానాలు చేస్తే మనకి కొంచెం బ్రాడర్ సెన్స్ లో ఈ విషయాలు అర్థమవుతాయి.
మరి చాలా మంది యూట్యూబ్ లో నక్షత్రాల సమూహాలు లైట్ వర్కర్స్ అని చెప్తుంటారు. వాళ్ళకి ఎగ్జాక్ట్ గా కాస్మాస్ గురించి తెలియదు. కాస్మాస్ గురించి తెలుసుకోవాలంటే సీక్రెట్ డాక్టరీన్ చదవాల్సిందే. మరి సీక్రెట్ డాక్టరీన్ చదవకుండా, థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్ తెలియకుండా వాళ్ళు కాస్మాస్ గురించి మేము లైట్ వర్కర్స్, మేము నక్షత్ర లోకాలకి మేము వెళ్తున్నాము, స్టార్ అవన్నీ కథలు చెప్తుంటారు. ఇట్ ఇస్ నాట్ దట్ మచ్ ఈజీ. కుండలిని జాగరణ అవ్వకుండా పోనీ నిజంగా వాళ్ళ లైట్ వర్కర్స్ అయితే యజ్ఞం చేయాలి కదా. యజ్ఞం అంటే లైట్ ని మనము కరెక్ట్ గా ఉపయోగించి ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ చేసి దాన్ని హవిస్సుగా మార్చి దేవతలకు అందిస్తున్నాం యజ్ఞం ద్వారా. మరి యజ్ఞం లేకుండా వాళ్ళు హౌ దే కెన్ బి లైట్ వర్కర్స్? మళ్ళీ నక్షత్రాల గురించి తెలిసిన వాళ్ళు నక్షత్ర సమూహాలు అంటారు. ఎలా ఒక నక్షత్రం, ఒక సోలార్ సిస్టమ్ తెలుసుకోవడానికి మనకి కొన్ని జన్మలు పడతాయి. అలాంటిది కుండలిని జాగరణ కాకుండా ఆ నక్షత్రాల సమూహాల గురించి ఎలా చెప్పగలరు అనేది ఇంటర్ గ్యాలక్టిక్ లీడర్స్ అని ఇలా చెప్పుకుంటారు. అది అసలు గట్టిగా మనకి ఒక 100 సబ్జెక్ట్స్ మన బుర్రలోకి పెట్టుకున్నాం అనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతుంది. అలాంటిది కొన్ని థౌజండ్స్ ఆఫ్ బుక్స్ యొక్క లిటరేచర్ తెలుసుకుంటేనే మనకి ఈ సోలార్ సిస్టమ్ అర్థమవుతుంది. కానీ మనము అలాంటి జ్ఞానం మాకు ఉన్నదని చెప్పి, ఉన్నదో లేదో కూడా తెలీదు, బట్ దే క్లెయిమ్ దట్ దే బిలాంగ్ టు సమ్ స్టార్స్ అండ్ అదర్ థింగ్స్. కానీ మనం ఇక్కడ ప్రాక్టికల్ గా ఒక ధనిష్ట నక్షత్రాన్ని మనం ప్రాక్టికల్ గా పరమ గురువులు ఇచ్చిన ఒక ప్రొసీజర్ ప్రకారం మనం చేసుకుంటున్నాము. అది మాత్రం అర్థం చేసుకోండి. వీఆర్ డెఫినెట్లీ డెస్టైన్డ్ టు నో అబౌట్ ది కాస్మాస్ గురించి మనము అర్హత సంపాదించుకుంటున్నాము. వీఆర్ ట్రైంగ్ టు బి వర్దీ ఆఫ్ నోయింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ కాస్మాస్. ప్రతి సెకండ్ మనం గురువులకి ఎంబడబడుతున్నాం. వీఆర్ ఏబుల్, వీఆర్ ట్రయింగ్, వీఆర్ making 100 steps towards you. Please teach us the esoteric astrology. Please teach us the secret doctrine. Please teach us the cosmos. We are ready to learn. అన్నట్టుగా మనము we are trying in all ways. అన్ని రకాలుగా మనము సిన్సియర్ గా ప్రయత్నం చేస్తున్నాం. అది అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ గ్రూప్స్ లో మనం చేసే ఈ ప్రయత్నాలన్నీ కూడా పరిణామ క్రమంలో మిమ్మల్ని you should, from humanity you should jump to as a rishi. From rishi you should jump as rajarshi. From rishi you should jump as maharshi నుంచి రాజర్షి అవ్వాలి. రాజర్షి నుంచి బ్రహ్మర్షి అవ్వాలి. ఆ తర్వాత దేవర్షి అవ్వాలి. ఆ దేవర్షి ఫస్ట్, బ్రహ్మర్షి లాస్ట్. రిషి, మహర్షి, రాజర్షి, దేవర్షి, బ్రహ్మర్షి. సో ఈ గ్రెడేషన్స్ మనం స్టెప్ 1, స్టెప్ 2, 5 స్టెప్స్ కి, అంటే మన హ్యూమన్ బీయింగ్ గానే మనం ఇంత బ్రాడర్ గా మనం ప్రతి చిన్న స్వాధ్యాయం చేసిన మనము ఒక సంకల్పం చెప్పుకుంటున్నాము. స్వాధ్యాయం చేసిన తర్వాత ఆ ఎనర్జీ వస్తుందో రాదో తెలియదు, కానీ మనం స్వాధ్యాయం చేసిన పుణ్యం కూడా మనం చివరిలో శుభకామన చెప్పి పంచడానికి మనము ఒక థాట్ పవర్ ని పంపిస్తున్నాము. ఇంకా యజ్ఞం చేసినప్పుడు కానీ, ధ్యానం చేసినప్పుడు కానీ కూడా ఆ ఎనర్జీ, జనరేటెడ్ ఎనర్జీని మనం పంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి బ్రాడర్ విజన్ తో మనం ప్రపంచానికి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. సిన్సియర్ గా ప్రయత్నం చేస్తున్నాము, బై హార్ట్ ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా ఖచ్చితంగా మన యొక్క అప్లికేషన్స్ వాళ్ళ దగ్గరికి చేరి ఉంటాయి. మనమందరము ప్రొబేషన్ లో ఉన్నాము. వీఆర్ నాట్ ఎట్ డిసైపుల్స్. మీ అనుకున్నవి జరగంగానే, మీరు చెప్పినవి జరగంగానే మీరు గురువులు అయిపోరు. గురువు అంటే చాలా హైయెస్ట్ కాన్సెప్ట్, మాస్టర్. ఒక సోలార్ సిస్టమ్ మొత్తము, సోలార్ సిస్టమ్ A to Z ప్రతి అణువులో జరిగే కదలికని మీరు కనుక తెలుసుకోగలిగితే దెన్ యు ఆర్ ఏ మాస్టర్ అని అర్థం చేసుకోండి. ఎర్త్ ప్లానెటే కాదు, మన ఊర్లో పక్క ఇంట్లో వాళ్ళ పేర్లే మనకి తెలియదు. హౌ కెన్ యూ బికమ్ ఏ గురు? కాబట్టి ఆల్వేస్ ఆస్పైర్ టు బికమ్ ఏ డిసైపుల్. మనమందరము ప్రొబేషనరీ పీరియడ్ లో ఉన్న డిసైపుల్స్. అలా మనం అనుకొని ఏది చేసినా మనము గురువులకి
లింకప్ చేసి చేసుకోవాలి. చాలా మంది హీలింగ్ చేసేవాళ్ళు ఈ మధ్య చాలా మంది తగులుతున్నారు నాకు. ఆ హీలింగ్ చేసినప్పుడు అండి వాళ్ళ యొక్క పాపం అంతా మాకు తగులుతుందండి, మేము హీలింగ్ మానేసాం. ఎందుకు తగులుతుంది? దానికి మొన్న కూడా మనకి ఈకే గారు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నువ్వు నేను చేస్తున్నాను అని అనుకుంటే అది నీకు తగులుకుంటుంది. నేను కాదు, నా ద్వారా గురువు చేస్తున్నాడు అంటే యు ఆర్ జస్ట్ ఎన్ అబ్జర్వర్. ఏదైనా అంతే. మీరు వాక్శక్తి గాని, మీరు యజ్ఞం చేసినప్పుడు గాని, ఏదైనా సరే యు షుడ్ బికమ్ ఎంటీ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఎంటీ చేసుకుంటే కానీ ఆ ఆ నేను అనే గ్రావిటేషనల్ ఫోర్స్ పోదు. అది ఆ నేను అనేది మోస్ట్ డేంజరస్ థింగ్ అనమాట. అది ఐ ఈజ్ ది మోస్ట్ డేంజరస్ థింగ్ ఫర్ స్పిరిచువలిస్ట్. ఆ ఐని దాన్ని ఈగో అంటాము, నేను అంటాము. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ వెయిట్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఆ వెయిట్ ని మనం తగ్గించేసుకొని మన గాల్లోకి అలా లేవాలి, లెవిటేట్ అవ్వాలి, గాల్లో వెళ్ళాలి, హనుమంతుడు లాగా మనం అన్ని రకాల ప్రపంచం మొత్తాన్ని చూడాలి అని మనం ఎప్పుడైతే అనుకోవడానికి ప్రయత్నం చేస్తామో దెన్ ద ఐ షుడ్ బి రిమూవ్డ్. అంటే మాట్లాడేటప్పుడు నేను చేశానండి అని మనం చెప్పుకోవచ్చు. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు అసెప్ట్ దట్ ఐ హ్యావ్ డన్ దిస్ బికాస్ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్. కొన్నిసార్లు యూ హ్యావ్ టు అసెప్ట్ ది థింగ్స్. అప్పుడు కూడా మనం బయటికి ఎదుటి వాళ్ళకి నమ్మకం కలిగించడానికి అసర్టైన్ చేస్తాము. బట్ ఇన్నర్ మీనింగ్ లో, ఇన్నర్ సైడ్ నేను నా ఎక్స్పర్టీజ్, నాకు నేర్పించిన ఎక్స్పర్ట్ నా ద్వారా చేయించుకుంటున్నాడు అనే భావం గనక మనకి వస్తే డెఫినెట్లీ మనము ఆ డిటాచ్మెంట్ లోకి వెళ్ళిపోయి ఖాళీ ఎంటీ అయిపోతాము. సో అలాంటి ఎంటీనెస్ ని మనం క్రియేట్ చేయడానికి ధనిష్ఠా మెడిటేషన్ చేస్తున్నాం. కాబట్టి లెట్ us గెట్ ఆన్ టు ది మెడిటేషన్. నమస్కారం. నమస్కారం మాస్టర్ ఆర్కే. నమస్కారం మాస్టర్ కేపీకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. ఇప్పుడు కొన్ని మిస్టిక్ మంత్రమ్స్ మనము ప్రొనౌన్స్ చేస్తాము, అవి మీరు రిపీట్ చేసుకోండి. డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ ఎ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆన్ యూ అండ్ ఇన్ యూ అండ్ అరౌండ్ యూ. చాలా జస్ట్ మీ మాటలు మీకు వినపడేంత చెప్పుకోండి చాలు. ఆ మిస్టిక్ మంత్రమ్స్ మనం ఇక్కడ ఆల్రెడీ షేర్ చేసి ఉన్నాము.
Deep, deep. You will get deeper understanding in all the issues. Axis arranged hours. ఎర్త్ ప్లానెట్ తో సమానంగా మీ ఎవల్యూషన్ జరుగుతుంటుంది. బికాస్ యాక్సిస్ అరేంజ్డ్ అవర్స్ స్పీడ్ గా ఎవల్యూషన్ వెళ్ళటానికి దిస్ మంత్రం విల్ బి యూటిలైజ్డ్. యాక్సిస్ అరేంజ్డ్ అవర్స్. హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్. హయ్యర్ బ్రిడ్జ్ అంటే ఆజ్ఞా చక్రము, అక్కడ నుంచి బిగిన్ అవుతుంది చేతనత్వము. ట్రూత్ లెవెల్స్. నథింగ్ బట్ ట్రూత్. యు నీడ్ నథింగ్ బట్ ట్రూత్. ఆ ట్రూత్ లెవెల్స్ will come to you. Nil, none, not levels. Nil, none, not levels. Emptiness అన్నమాట. Emptiness levels. 15 minutes మనం సైలెన్స్ లోకి వెళ్ళినప్పుడు ఆ ఎంప్టీనెస్ ప్రాక్టీస్ చేయడానికి దిస్ మంత్రం విల్ హెల్ప్ యూ. నిల్, నన్, నాట్ లెవెల్స్. నార్మల్ temperament. This mantra will help you to keep your temperament in a normal way in all circumstances. If your temperament is a normal, you can decide it the best. You can take the best decisions in your life. Normal temperament. Time expand. This mantra will help you to expand your time. If you start divine work, your time will be expanded by number of days. You give 1 hour divine work, but the result will be 10 hours of divine work. That is time expansion. This is the mantra. Time expand. Electric hint. What is electricity in our body? The Kundalini is the electricity in our body. The prana is the electricity in our body, which runs through each and every nadi, 72,000 nadis. That is why we are here doing the meditation. So that electric hints will be given to you in each and every particle of your body. It illuminates each and every particle of your body. Your body will become a beautiful aura of light, because Kundalini in the form of prana or electricity is running through each and every particle of your body, and this mantra will take you to that place. Electric hint. Ether workout. What is ether? Akasha is the ether. Sky is the ether. Your astral body, your causal body, and your mental body will work out a lot in the ether. They are really working. You may not know about that,
but they are doing its own works. That is why we are doing divine works regularly. Our other bodies are working in the ether. Masters are using our vehicles to serve the humanity. That service to the humanity through ether, through a medium, through akasha, through a through a channel, through a medium is ether workout. Equator equal. You are expanding your time, you are evolving fastly, and you are doing lot of workouts, and you are working for the humanity, but your equator must be in a equal and normal temperament way. The equator of our body is our navel, Manipuraka chakra, fulcrum అంటాం. If our waist is not in a proper condition, you cannot walk, you cannot stand. So our waist portion, the pelvic girdle, what they say in English, the pelvic girdle, where Durga Devi ఉంటుంది ఆ pelvic girdle లో. Your pelvic girdle is the reason that you are standing straight. You are walking and you are sleeping. అక్కడ దుర్గాదేవి వల్ల తయారైన పార్ట్స్ అది pelvic girdle. So your waist is the fulcrum, equator of your one body. పృథ్వీకి ఈక్వేటర్ ఎక్కడుందో మనకి ఎందుకండి, సోలార్ సిస్టమ్ కి ఎక్కడుందో మనకి ఎక్కడుందండి. ముందు మన శరీరంలో ఈక్వేటర్ ఎక్కడుందో తెలుసుకుంటే ఆటోమేటిక్ గా కాస్మాస్ లో ఉన్న ఈక్వేటర్ తెలుస్తుంది. నో థై సెల్ఫ్. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ డివైన్. సో ఈక్వేటర్ ఈక్వల్. పిట్యూటరీ హింట్, పిట్యూటరీ పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అంటే అది మన ఆజ్ఞా చక్రం దగ్గర ఉండే గ్లాండ్స్. అక్కడి నుంచి హింట్స్ వస్తాయి మనకి. హయ్యర్ బ్రిడ్జ్, బిగినింగ్, పిట్యూటరీ హింట్, ఇవన్నీ కాస్మాస్ లోంచి వచ్చే ఐడియాస్ ని తీసుకొని ఆ హింట్స్ బ్రెయిన్ లోకి పంపుతుంది. సంబడి ఆస్క్డ్ మీ దట్ సమ్ ఐడియాస్, how can we say that some ideas are coming to me? Is it from cosmos? No. All your ideas comes to you by the way of intuition. కాస్మాస్ లోంచి ఒక ఐడియా వచ్చే స్టేజ్ కి మనం ఎదిగామంటే మనకి అసలు టైం ఉండదు. కాస్మాస్ లోంచి వచ్చే ఆ శక్తిధారలను పట్టుకొని మనం యాక్షన్ లో పెడుతున్నాము అంటే వీఆర్ ఆల్రెడీ ఆన్ ద జాబ్. మనకి గురువులు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. ఎవరు పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తుంటారు, మనకి పనులు చెప్తుంటారు, మనం చేస్తుంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. అయితే పౌర్ణమి రోజు, పర్వదినాల్లో, పండుగల్లో మనం చేసే పూజా కార్యక్రమాలు కానీ, మెడిటేషన్స్ కానీ, దీస్ ఆల్ ఆర్ హెల్పింగ్ అస్ టు రిసీవ్ ది ఎనర్జీస్ ఫ్రమ్ ది హై. ఆ ఎనర్జీస్ ని మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని యాక్షన్ లో పెడతామో దట్ ఈస్ అవర్ విల్, దట్ ఈస్ ఫ్రీ విల్. యాక్షన్ లో పెట్టాలి. నాకు ఆ బ్రహ్మాండమైన ఆలోచన వచ్చిందండి అంటే వస్తే ఏంటిట, సో వాట్, హ్యావ్ యూ పుట్ యువర్ థాట్ ఇన్ టు యాక్షన్ ఆర్ నాట్? యాక్షన్ లో పెట్టి చెప్పండి. యాక్షన్ లో పెడితే దెన్ ద పీపుల్ విల్ సీ. సో పిట్యూటరీ హింట్స్, హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్స్, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్లీ అబ్జర్వింగ్ those wonderful thoughts. Hidden circumference. So for every divine work or any knowledge, there will be hidden circumference. ఎంత మటుకు మనం ఆ వర్క్ చేయాలి, ఎంత ఎంత డీప్ గా వెళ్ళాలి అనేది ఆ సర్కంఫరెన్స్ తెలుస్తుంది. ఇఫ్ యూ థింక్ అబౌట్ గాడ్, వాట్ దే సే,
సెంటర్ ఎవ్రీవేర్, సర్కంఫరెన్స్ నోవేర్. అటువంటి అద్భుతమైన చేతనత్వంతో మనము పనిచేస్తున్నాము. ఆ చేతనత్వం యొక్క రిప్రజెంటేటివ్స్ పరమ గురువులు అఖండ గురు సత్తా మనకి గురువులుగా నిలబడి మనకి గైడెన్స్ ఇస్తున్నారు. సో హిడెన్ సర్కంఫరెన్స్, వీ షుడ్ నో వాట్ ఈస్ ది హిడెన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ డివైన్ ఆస్పెక్ట్. విష్ణువుకి సర్కంఫరెన్స్ ఎంత ఉంది, శివుడికి సర్కంఫరెన్స్ ఎంత ఉంది, సూర్యుడికి సర్కంఫరెన్స్ ఎంత ఉంది. అంటే వాళ్ళ దేర్ సర్కంఫరెన్స్ అంటే వాళ్ళ వర్కింగ్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడి యొక్క సర్కంఫరెన్స్ ది సోలార్ సిస్టమ్. ఎర్త్ యొక్క సర్కంఫరెన్స్ లో చంద్రుడు ఉన్నాడు, బికాస్ మూన్ ఇస్ ది శాటిలైట్ ఆఫ్ ఎర్త్. సో మీ సర్కంఫరెన్స్ ఎంతవరకు ఉంది? హౌ మెనీ పీపుల్ యు ఆర్ సర్వింగ్? వాట్ ఈస్ ద హిడెన్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ సర్వీస్? దిస్ మంత్రం విల్ టేక్ యూ టు దట్ ప్లేస్. హిడెన్ సర్కంఫరెన్స్. సైడ్ వేస్. స్ట్రైట్ గా వెళ్తున్నామా, పక్కకి వెళ్తున్నామా, ఇటు వెళ్తున్నామా, ముందుకు వెళ్తున్నామా, పైకి వెళ్తున్నామా? దెర్ ఆర్ 11 sides. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, ఆల్ కార్నర్స్, 8. జెనిత్, నాడర్, సెంటర్, 11. ఏకాదశ రుద్రులు అంటారు. శివుడు 11 స్టేజెస్ లో వర్క్ చేస్తుంటాడు, 11 sides వర్క్ చేస్తుంటారు. సో సైడ్ వేస్ అంటే స్ట్రైటే కాకుండా సైడ్ వేస్, మన సర్కంఫరెన్స్ మొత్తం మనము కవర్ చేసుకోవాలి, మన ఆరా పెంచుకోవాలి, మన యొక్క వర్కింగ్ ఏరియా పెంచుకోవాలి. అందుకని సైడ్ వేస్ కూడా మనము షుడ్ బి వెరీ అటెంటివ్ టు నో అవర్ సైడ్ వేస్ అండ్ టు వర్క్ అవర్ సైడ్ వేస్. తర్వాత మిల్లర్ ఫార్మ్ సెంటర్. మిల్లర్ ఫార్మ్ సెంటర్. మిల్లర్ అంటే మన రుబ్బురోలు పత్రం. ఆల్మోస్ట్ వి గ్రైండ్ ద థింగ్స్, నో, దట్ ఈస్ ద మిల్లర్. సో సెంటర్, there will be one central rod will be there, and this rod will circulate around the rod, and it churns the things that come into its contact, and it makes it batter or powder. సో దట్ ఈస్ వాట్ మిల్లర్ ఫ్రమ్ సెంటర్. మన చుట్టూ ఉన్న వాళ్ళని మనలో కలిపేసుకునే కార్యక్రమము మనం చేయాలి. వెన్ వీ కెన్ డూ దట్, వెన్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. నేను అనేది లేకపోతే అందరూ మన వాళ్ళే అయిపోతారు. అందరిలో నేను చూడొచ్చు, అందరిలో గురువుని చూడొచ్చు. సో దట్ ఈస్ మిల్లర్ ఫార్మ్ సెంటర్. వర్టికల్ లెవెల్స్ లో కానీ హారిజాంటల్ లెవెల్స్ లో కానీ యూ షుడ్ బి ఆల్వేస్ అలర్ట్. మీట్ సెంటర్స్ లో మీట్, మళ్ళీ మన సెంటర్ లో మీట్ అవ్వడం, సర్కంఫరెన్స్ చూసుకోవడం, హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ చూసుకోవడం, డీప్ గా ఆలోచించడం, యాక్సిస్ అరేంజ్డ్ అవర్స్ ప్రకారం తిరగడం, ట్రూత్ లెవెల్స్ కోసం మనం జీవించడం, మన లైఫ్ లో నాట్ లెవెల్స్ ఉండడం, నార్మల్ టెంపర్మెంట్ ఉండడం, టైం ఎక్స్పాండెడ్ వర్క్ చేయటం. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్. నమస్కారం మాస్టర్ సి వి వి టు యువర్ లోటస్ ఫీట్. కొంచెంసేపు కంప్లీట్ సైలెన్స్ లోకి వెళ్తాము. యూ విల్ బి హియరింగ్ ది బుద్ధిక్ టిబెటన్ బెల్. Till you hear that another Tibetan bell, you should be maintain complete silence.
లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షస్తు పర్జన్యే పృథివీ సస్యాన్యే దేశోऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः. सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्. अपुत्राः पुत्रिणः सन्तु पौत्राः निर्धनाः सदनाः सन्तु जीवन्तु सदां शतम्. ओम श्रद्धा मेधा मेष प्रज्ञा विद्या पुष्टिं श्रियं बलं तेज आयुष्यम आरोग्यं देहि मे हविर्वाहन. ओम शांति 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 शांति. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मुक्षोर्मा अमृतंगमय स्वाधर्मा परमार्थंगमय अव्यवस्था मा सुव्यवस्थांगमय. ओम शांति 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 शांति. जय गुरुदेव. जय महाकाल. You can silently exit from the call. Matangi garu, stop the recording.